అండి అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. రొయ్యలు చేయడం చాలా కష్టం కదా! మరి తినడం ఆ మాటే చెప్పవసరం లేదు. అయితే ఇక్కడ నేను రొయ్యలు చేయడానికి 1 అవర్ టైం పట్టింది. ప్యాన్‌లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకొని, రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్‌లోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, ఉల్లిపాయ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా ఉడికినంత వరకు ఫ్రై చేసుకొని కారం, పసుపు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని మసాలా అంతా రొయ్యలకు పట్టేంత వరకు కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నటప్పుడే కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటే రొయ్యల కూర